ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. అయితే ఈ వీడియోలో ఇరు జట్ల ప్లేయింగ్ 11 స్టాట్స్, కీ ప్లేయర్స్, అలానే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇలా అన్ని తెలుసుకుందాం. ముందుగా పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూస్తే నంబర్ 1 లో ఫాఖర్ జమాన్, 2 లో బాబర్ ఆజం, 3 లో షకీల్, 4 లో కెప్టెన్ రిజ్వాన్, 5 లో సల్మాన్ ఆగా, నంబర్ 6 లో తయ్యబ్ తహీర్, నంబర్ 7 లో కాస్దిల్, నంబర్ 8 లో నసీం షా ఆడుతారు. ఇక 9th ప్లేస్ లో సాయిద్ ఆఫ్రిది, 10th 11th ప్లేసెస్ లో ఆరిస్ రఫ్, అలానే అర్బర్ అహ్మద్ ఆడతారు. ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూస్తే డివాన్ కన్వే, రచిన్ రవీంద్ర లేదా విలియంగ్, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లాటమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రేస్వెల్, మిచెల్ షార్ట్నర్, వెల్ ఓర్క్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్సన్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ టీంతో కంపేర్ చేస్తే న్యూజిలాండ్ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ గా పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓ 5 ప్లేయర్స్ మధ్య ఓరు పోరు జరగబోతుంది. వారెవరంటే విల్ ఓర్క్ వర్సెస్ జమాన్. ఈ న్యూజిలాండ్ ప్లేయర్స్ బౌలింగ్ లో వేరియేషన్ కి బ్యాటర్స్ చేతులు ఎత్తేయడం పక్కా, ఎస్పెషల్లీ పవర్ ప్లే లో వికెట్స్ తీయడంలో దిట్ట. రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో మంచి ఫామ్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఫాఖర్ జమాన్ ని వికెట్ తీశారు. సో మరోసారి ఈ బౌలర్ పాకిస్తాన్ ఓపెనర్స్ పై ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మిచెల్ బ్రేస్వెల్ వర్సెస్ బాబర్ ఆజం. ట్రై సిరీస్ లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బాబర్ 5 మ్యాచెస్ లో చేసింది 88 పరుగులు మాత్రమే. 5 సార్లకు గాను స్పిన్నర్స్ చేతుల్లోనే అవుట్ అయ్యారు. అందులోనూ బ్రేస్వెల్ చేతిలో 2 times అవుట్ అయ్యారు. సో ఒకవేళ బాబర్ ఫామ్ లోకి వస్తే న్యూజిలాండ్ మరోసారి స్పిన్నర్స్ తో అవుట్ చేస్తుంది. నంబర్ 3 మిచెల్ షార్ట్నర్ వర్సెస్ మొహమ్మద్ రిజ్వాన్. మరో ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ ఇరు జట్ల కెప్టెన్స్ మధ్య జరగబోతుంది. ఒక విధంగా షార్ట్నర్ డే పై చేయి. రీసెంట్ 5 innings లో షార్ట్నర్ 66 బౌల్స్ వేయగా యావరేజ్ 17.50తో కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చి 2 సార్లు అవుట్ చేశారు. సో మరోసారి షార్ట్నర్ రిజ్వాన్ ని కట్టడి చేస్తారా, లేదా రిజ్వానే షార్ట్నర్ పై విరుచుకుపడతారా, వేచి చూడాలి. నసీం షా వర్సెస్ విలియంగ్. రచిన్ రవీంద్ర ఇంజురీ వల్ల ప్లేయింగ్ 11 లోకి వచ్చిన విలియంగ్ యాజ్ ఏ ఓపెనర్ గా 4, 19, 5 పరుగులతో ఫెయిల్ అయ్యారు. బట్ యంగ్ కి పాకిస్తాన్ పేస్ బౌలర్స్ అయిన అఫ్రిది, నసీం షా మధ్య కొన్ని మాటల యుద్ధం అయితే జరిగాయి. సో మరి విలియంగ్ బ్యాట్ తో ఆన్సర్ చెప్తాడేమో చూడాలి. షా అఫ్రిది వర్సెస్ కేన్ విలియమ్సన్. మరో ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ కేన్ విలియమ్సన్, షా అఫ్రిది మధ్య జరగనుంది. అయితే రీసెంట్ గానే సౌత్ ఆఫ్రికాపై సెంచరీ చేసిన విలియమ్సన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారు. అయితే 5 innings లో అఫ్రిది బౌలింగ్ లో 50 balls ఆడిన కేన్ విలియమ్సన్ 50 పరుగులు చేసి ఒకేసారి అవుట్ అయ్యారు. సో రీసెంట్ స్టాట్స్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్ లో 4-1తో న్యూజిలాండ్ లీడ్ లో ఉంది. సో మరోసారి న్యూజిలాండ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలానే ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ పై కూడా వీడియో చేసా, మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. సో ఆ వీడియో కూడా త్వరగా రిలీజ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.